హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఈతరం రుచులు. ఈరోజు మనం పక్షులు తినే వరికుంచుల్ని ఇంట్లో స్వయంగా ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఈ వరికుంచుల్ని మనం బాల్కనీల్లో కానీ వరండాల్లో కానీ కట్టుకుంటే పొద్దున్నే ఆ పక్షులు కిలకిల రాగాలతో ఆ వరికుంచుల్ని తింటూ ఉంటే చూడ్డానికి కూడా ఎంతో ఆనందంగా ఉంటుందండి. పూర్వం నుండి మన పెద్దలు తొలి పంట రాగానే ఆ వరికుంచులుగా తయారు చేసి దేవాలయాల్లో పక్షులకు ఆహారంగా కట్టేవారంటండి. అలాంటి వరికుంచుల్ని మనం ఇంట్లో ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఈ విధంగా వరిని పొలం నుంచి కట్ చేసి తెచ్చుకున్న తర్వాత దాని నుండి కంకుల్ని సపరేట్ చేయాలండి. ఆకుల్ని మొత్తం తీసేసి కంకిల్ని ఒక్కటే శుభ్రం చేసుకుని ఉంచుకోవాలండి. ఈ నవంబర్ డిసెంబర్లో పంట చేతికొచ్చే టైం ఏంటి, ఈ టైంలో మనం వరికుంచుల్ని తయారు చేసుకోవచ్చండి. ఇప్పుడు నేను ఒక తాడు తీసుకుని ఇలా కబోర్డ్కి 2 కబోర్డ్లకి తాడు కట్టేనండి. మనం కిటికీలకు కానీ దేనికైనా తాడు కట్టుకోవచ్చండి. ఇలా 2 వరికంకుల్ని తీసుకుని తాడు వెనక నుంచి ఎదురికి పెట్టి మళ్ళీ ఇంకొక ట్విస్ట్ చేసి వెనక్కి పెట్టుకోవాలండి. వెనక నుంచి తెచ్చిన దాన్ని మళ్ళీ వెనక్కి పెట్టాం, ఒక్కసారి ఫోల్డ్ చేసి మొదటి దాన్ని వెనక్కి పెడతామండి. తర్వాత అన్నిటిని కూడా మనం తాడు పైనే పెడతాం వరికంకిల్ని. ఈ విధంగా తాడు పైనే పెట్టి మనం ముందు వరికంకిది ఉంది కదండి, ఆ కొసల్ని ఈ వరికంకి పైనుంచి వెనక్కి తిప్పుకోవాలి. వెనక్కి తిప్పి మళ్ళీ దాన్ని ఫ్రంట్కి బెండ్ చేసుకుంటామండి. ఈ విధంగా మనం బటన్ వేల్తో ప్రెస్ చేసుకుని ఉంచుకోవాలి. మనం రెండోసారి పెట్టిన వరికంకి కొస మాత్రమే పైన ఉంటుందండి. ఇప్పుడు మళ్ళీ రెండోసారి పెట్టిన వరికంకిని దీనిపైనుంచి వెనక్కి తిప్పి మళ్ళీ ఎదురుకి ఫోల్డ్ చేసుకుంటామండి. మనం 2 వరికంకిల్ని తీసుకుంటే ఈ కుచ్చు అనేది అందంగా వస్తుందండి. మనం లోపల ఉండే తాడు కనబడకుండా దగ్గరికంటే పెట్టుకోవాలి వరికుచ్చుల్ని. మళ్ళీ ఇదే విధంగా 2 కంకిల్ని తీసుకుని ఆ ముందు ఉన్నదాన్ని దీనిపైకి బెండ్ చేస్తామండి. ముందు వరికంకిని దీని మీదకి బెండ్ చేసి మళ్ళీ వెనక నుంచి ఫ్రంట్కి తిప్పుకోవడం ఏంటి, ఇంతే. మనం ఇదంతా కనుక కరెక్ట్గా చేస్తే పైనంతా కూడా జడాల్లికిలా వస్తుందండి. ఇదే ప్రాసెస్ని మనం ఫాలో అవ్వాలి అండి. ఈ వరికుంచుల్ని మనం కొనుక్కుందామన్నా కూడా మనకి ఎక్కడ అవైలబుల్గా లేవండి. మనకి చాలా చోట్ల పిచ్చుకలు అనేది కూడా కనబడట్లేదండి. ఈ విధంగా మనం వరికుంచుల్ని చేస్తే పిచ్చుకలు, చిలుకలు అన్నిటికీ మనం ఆహారాన్ని చేకూర్చినట్టేనండి. మనకి ఇవన్నీ కూడా పైన ఒకటే పొడుగు ఉండేలా చూసుకోవాలండి. కొంచెం ఎక్కువ ఉంటే పైన మనం కట్ చేసుకుంటూ చేసుకోవాలండి. ఇంకొకసారి క్లియర్గా చూడండి. చూసారా, ఇప్పుడు నేను కొత్తగా వరికంకి పెట్టుకున్నానండి. ముందు వరికంకిది కొస ఉంది కదా, దాన్ని దీని మీద నుంచి పెట్టి వెనక్కి తిప్పి ఎదరికి బెండ్ చేసానండి. అది బటన్ వేలు కింద పట్టుకుంటాను, అంతే అండి. మనకి ఎక్స్ట్రాలు ఎక్కడ పైన ఉన్నా కూడా కట్ చేసుకోవాలండి. ఎందుకంటే అంతా ఒకే హైట్లో ఉంటే మనకి చూడడానికి కూడా అందంగా ఉంటుంది అండి. మనకి ఇలా జడల్లికి అల్లడం ద్వారా అవన్నీ ఒకదానిగా కట్టి ఉంటుందండి. దాంతోపాటు పక్షులు అనేది పైన వాలి ఆహారం తినడానికి కూడా దానికి ఎంతో వీలుగా ఉంటుందండి.
మనకి చివరికి వచ్చేసరికి ఇలా వరికంకిల్ని పెద్దగా ఉండేవి తీసుకోవాలి అండి. మనం ముడి వేయడానికి వీలుగా ఉండేటట్టుగా పెద్ద వరికంకిల్ని తీసుకోవాలి. ఈ విధంగా ముందర దాన్ని బెండ్ చేసి ఇప్పుడు చివరి వరికంకి ఉంది కదండి, దాన్ని మనం బాగా ఒక్కసారి ట్విస్ట్ చేసి ఆ తాడుతో కలిపి ముడి వేసుకోవాలి అండి. ఈ విధంగా మనం బాగా దాన్ని మిల్ తిప్పాలి అండి. తిప్పి తాడు మధ్యలోంచి మనం ముడి వేసుకుని రావాలి. చూసారా, ఈ విధంగా మనం మధ్యలోంచి ముడి వేసి గట్టిగా లాక్కోవాలి అండి. టైట్గా ఉండేటట్టుగా లాక్కోవాలి. మనం స్టార్టింగ్ నుంచి ఎక్కడా కూడా ముడి వేయమండి, ఇదే మొత్తానికి ముడి అండి. చూసారా, మనకి ఇది రెడీ అయ్యింది అండి. మనం దీన్ని ఇదే విధంగా మన గుమ్మాలకి తోరణాల కింద కూడా కట్టుకోవచ్చు అండి. మనకి వెనక కొసలు వస్తాయండి, ఎదరంతగా కూడా జడలేక క్లియర్గా కనబడుతుంది అండి. నీట్గా ఈ కొసలు ఏమీ లేకుండా ఉంటుంది అండి. చూసారా, మనకి జడ అల్లిక అనేది ఎంత క్లియర్గా తెలుస్తుందోనండి, అల్లిక మొత్తం కూడా. ఈ విధంగా రెడీ అయిన దాన్ని మనం ఎక్కడైతే స్టార్ట్ చేసామో ఆ ఎడ్జ్ నుంచి మొత్తం రౌండ్గా చుట్టుకుని రావాలండి. ఇది మనం రోల్ చేసేటప్పుడు చాలా టైట్గా చుట్టాలి అండి. ఈ విధంగా మొత్తాన్ని కూడా మనం ఈ కుంచులా తయారు చేసుకోవాలండి. మనకి చివరి తాడు మిగిలింది కదండి, ఆ తాడుని ఈ వరి కుంచు చుట్టూ టైట్గా మనం కట్టుకోవాలండి. మనం దాన్ని గట్టిగా నొక్కి పెట్టి మొత్తం కుంచుని కట్టుకోవాలి. చూసారా, ఈ విధంగా తాడు మొత్తాన్ని టైట్గా మనం ముడి వేసుకోవాలి అండి. ఈ మధ్యలో ఉన్నదాన్ని మనం ఇలా పైకి గనక లాగాలండి. ఇలా పైకి లాగిన తర్వాత మనం అది హ్యాంగ్ చేసుకోవడానికి వీలుగా ఉంటుందండి. మనకు అదేనా ఊడిపోతుందని అనుమానం ఉంటే పైన ఇంకొక తాడుతో మళ్ళీ గట్టిగా కట్టుకోవచ్చండి. చూసారా, మనకి వరి కుంచు అనేది ఎంత అందంగా ఉందోనండి చూడడానికి కూడా. ఇవి మన బాల్కనీల్లో కనుక వరండాల్లో కట్టుకుంటే ఆ పిచ్చుకలు అవి తింటూ ఉంటే కూడా ఎంతో బాగుంటుందండి. ఇవి 4-5 స్పారోస్కి 2-3 నెలల పాటు ఆహారంగా సరిపోతుందండి. ఈ విధంగా మనం అంతరించిపోయే స్పారోస్ని కాపాడే దాంట్లో మన వంతు కృషి మనం చేసినట్టుగా అవుతుంది అండి. చూసారా, ఎంతో తేలిగ్గా ఎంత అందమైన వరికుంచు తయారయ్యిందోనండి. ఈ సీజన్లోనే ఈ వరికుంచు అనేది మనం తయారు చేసుకోగలమండి. మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందో మా కామెంట్ సెక్షన్లో చెప్పండి. చూసారా, ఈ విధంగా నేను బాల్కనీలో వరికుంచుని వేలాడి తీసుకున్నానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఈతరం రుచులు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.